ఇది కథ కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానంద లహరి సభ్యులకు నమస్కారం. నేటి కథ ఎవరు విజేత? రచన అనసూయాదేవి సుందరం, సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్. ఈ లొకేషన్ బాగానే ఉంది. ఓనర్లతో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నారంటే షూటింగ్ మొదలెట్టొచ్చు. ప్రొడ్యూసర్తో చెప్పి కార్ దగ్గరికి పోతున్న రవి పంతులు అన్న పిలుపు విని ఉలిక్కిపడి వెనక్కి చూశాడు. ఏం పంతులు, నేను జ్ఞాపకం ఉన్నానా? చిరునవ్వుతో తన వైపు వస్తున్న ఆమెను చూసి నిర్ఘాంతపోయాడు. సందేహం లేదు, ఈమె తను వెతుకుతున్న మాలినియే. వెతకబోయిన తీగ కాలికి చుట్టుకోవటం అంటే ఇదేనేమో. అలా గుడ్లప్పగించి చూస్తామే, నన్ను గుర్తుపట్టలేదా? నేనే మాలినిని, దా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆమె ముందు నడుస్తుంటే యాంత్రికంగా అనుసరించాడు రవి. అతని మనసంతా ఏదో చెప్పలేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నది. కూర్చో అని సోఫా చూపించింది మాలిని. సరే గాని నువ్వు ఇక్కడ ఎలా? రవికి సంతోషంతో మాట పెగలటం లేదు. ఈ చోటు మనదే. ఉండు, కాఫీ తీసుకువస్తాను, తాగుతూ మాట్లాడుకోవచ్చు. లోపలికి వెళుతున్న ఆమెను చూసి ఎంత మారిపోయింది, ఇదివరకు చూసిన మాలినికి ఈమెకి అసలు పోలికే లేదు అనుకున్నాడు. 4 ఏళ్ల క్రితం ఆమెను ఒక చౌకబార్ లాడ్జ్లో కలుసుకున్నాడు. కథలు రాసి పెద్ద రచయితననే పేరు తెచ్చుకోవాలన్న తపనతో ఏవేవో రాసి ఎన్నెన్నో పత్రికలకు పంపి అన్ని గోడకు కొట్టిన బంతుల్లా తిరిగొస్తుంటే విసిగిపోయి చిన్న రికమెండేషన్తో ఓ పత్రికా ఆఫీస్లో సబ్ ఎడిటర్గా చేరాడు. ఆ పత్రికలోనైనా వేసుకుంటారనే ఆశతో 2 కథలు ఎడిటర్కి ఇస్తే ఆయన చదివి కథనం బాగానే ఉన్నది కానీ కథావస్తు పాత చింతకాయ పచ్చడిలాగా ఉందయ్యా, ఈ కాలపు వాళ్ళకి నచ్చదు అని చెత్తబుట్టలో పడేశాడు. ఉసూరుమంటూ తన సీట్లో కూర్చొని ఆ రోజు వచ్చిన పేపర్లు మ్యాగజైన్లు తిరగేస్తుంటే ఒక వారపత్రికలో జరిగిన కథ అనే శీర్షికకు కథలు కావాలని అడ్వర్టైజ్మెంట్ చూశాడు. జరిగిన కథ రాయాలంటే ఏ బిచ్చగాళ్లనో ఖైదీలనో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ కథలు రాస్తే ఎలా ఉంటుంది? ఆ సంగతే తన ఏకైక నేస్తం రాంబాబుతో సంప్రదించాడు. అంతా విని రాంబాబు, రే నేను ఒక ఐడియా చెప్పనా అంటుంటే ఏంటన్నట్టు చూశాడు. వెల్కమ్ లాడ్జ్ అని పెద్ద బజార్లో ఒక హోటల్ ఉన్నది. అక్కడికి వెళ్ళి మేనేజర్ని చూడు, నీకు తప్పకుండా సాయం చేస్తాడు, నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్లే అని అభయం ఇచ్చాడు. స్నేహితుని సలహా మేరకు వెల్కమ్ హోటల్ని వెతుక్కుంటూ వెళ్ళి మేనేజర్ని చూశాడు. ఆయన ఒక రూమ్ తాళాలు చేతిలో పెట్టి గదిలో ఉండండి, కాఫీ పంపిస్తాను అంటే రవి తాళాలు తీసుకుని గదిలోకి వెళ్ళాడు. తలుపు తీయగానే సిగరెట్ వాసన గుప్పుమని కొట్టింది. కిటికీ తలుపులు తెరిచి ఫ్యాన్ వేశాడు. ఆ పాతకాలపు ఫ్యాన్ నుంచి గాలి రావటం లేదు కదా, కిర్రు కిర్రమని ఒకటే చప్పుడు. గదిలో ఉన్న 2 కొయ్య కుర్చీల్లో ఒకదాన్ని లాక్కొని కూర్చున్నాడు. కానీ ఆ వాతావరణం అతనికి ఏమీ నచ్చలేదు. కానీ తిరిగి వెళ్ళిపోతే రాంబాబు ఏమనుకుంటాడో అన్న ఆలోచనలో పడ్డ రవి, ఏం పంతులు ఇక్కడికి కొత్త అంటూ కాఫీ కప్పుల ట్రేతో లోపలికి వచ్చిన మాలిని చూసి అదురుకున్నాడు. ఆమె కట్టుకున్న బట్టల రంగు, చౌకబారు సెంటు వాసన వెగటు ముట్టిస్తోంది. తనేమన్నా రాకూడని చోటుకొచ్చాడా? ఇబ్బందిగా ఆమెను చూస్తుంటే, భయపడకు పంతులు, నిన్నేమీ కొరుకు తిననులే, కాఫీ తీసుకో అంటూ తనకు కప్పు తీసుకొని మంచం మీద ఒయ్యారంగా కూర్చుంది. మేనేజర్ చెప్పాడులే, నా కథ రాద్దామని వచ్చావుటగా. కాఫీ సిప్ చేస్తూ కాలు మీద కాలు వేసుకుని ఆమె అడిగే వాలకం అతనికి నచ్చకపోయినా అవసరం తనది కాబట్టి బ్యాగ్లోంచి కాగితాలు కలం తీసి పెట్టుకుని చెప్పమన్నట్లు రాసుకోవడానికి సిద్ధపడ్డాడు. అది పక్కన పెట్టి నేను అడిగే వాటికి సమాధానం చెప్పు, తర్వాత ఇంటికెళ్ళి తీరిగ్గా రాసుకోవచ్చులే అనగానే పంతులమ్మ ఎదుట విద్యార్థిలా బుద్ధిగా కూర్చొని అడుగు అన్నట్లు చూశాడు రవీంద్ర. నా పేరు మాలిని పరిచయం చేసుకుంటూ అతని మొహంలోకి చూసింది. అప్రస్తుతం అన్నట్టు మొహం తిప్పుకున్నాడు రవి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకోవద్దా?
అనవసరం, కానీ నా కథ మాత్రం కావాలి. మరి మీ హీరోయిన్కి పేరు వద్దు, నేను పెట్టుకోగలను. సరే పోనీలే కానీ నీకు పెళ్ళయిందా? చిరాగ్గా చూస్తూ నీకెందుకు అడిగాడు. నీ వాలకం చూస్తే ఇంకా అయినట్లు లేదులే కానీ ఎవరినైనా ప్రేమించావా? చిలిపిగా అడిగింది. నీ ధోరణి శృతి మించుతోంది. నా సొంత విషయాలు నీకెందుకు? నువ్వు చెప్పదలుచుకునేదేదో త్వరగా చెప్తే నేను వెళ్ళిపోతాను. సహనం కోల్పోతున్నాడు రవి. కోపడకు, నే చెప్పబోయే కథకి ఇది నాంది అనునయిస్తూ నీ ప్రేమ కథని మాత్రం టూకీగా చెప్పేయి. నాకు ఎక్కువ టైం లేదు. ఎవరామె? ఏమా కథ? కాలేజీలో నా క్లాస్మేట్. చదువుకున్న అమ్మాయి అన్నమాట. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? ఆరిందాల అడిగింది. మా ప్రేమ వ్యవహారం వాళ్ళ ఇంట్లో తెలిసి ఆమెను చదువు మాన్పించి బాగా డబ్బున్న ఓ వయసు మళ్ళిన వాడికిచ్చి పెళ్లి చేసి దుబాయ్ పంపించేశారు. అక్కడ వాడు ఆమెను నానా హింసలు పెడుతున్నాడు. అతని గొంతులో బాధ కనిపించింది. నీకెలా తెలుసు? ప్రశ్నించింది మాలిని. నాకు లెటర్ రాసింది. ఇండియా తిరిగి వస్తే నాకేమైనా సహాయం చేయగలవా అని రాసింది. మరి నువ్వేమన్నావు? చిరుద్యోగిని నేనేం చేయగలను? అసహాయతను వెళ్ళబొచ్చిన అతన్ని జాలిగా చూస్తూ పోనీ నన్ను చేయమంటావా అని అడుగుతున్న ఆమెని చాచి లెంపకాయ కొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ తమాయించుకొని ఆమె నీలాంటిది అనుకున్నావా? ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చేదాపడానికి? అబ్బో, ప్రియురాలి మీద ఎగవాలనిచ్చేట్టు లేవే చిలిపిగా అడిగింది. ఇప్పుడు ఆమె వివాహిత, నా స్నేహితురాలే, కానీ ప్రియురాలు కాదు. నీకు స్త్రీలపై ఉన్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తున్నది. పోనీ ఇంకెవరినైనా చేసుకోలేకపోయావా? ఇగో ఈ విషయం ఆపుతావా? కసురుకుంటున్న అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ అసలు పెళ్ళే చేసుకోవా? రవికి కోపం నసాళానికి అంటుతోంది. చూడమ్మాయి, తా దూర కంతలేదు, తనకొక బొంత అన్నారుట. నాక సరైన ఉద్యోగం లేదు, పైగా ఇంట్లో ఒక పెళ్లికాని చెల్లెలు, తిట్టిపోసే అన్నా వదిన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నా పెళ్లి గురించి ఆలోచన ఎలా వస్తుంది? పోనీ నన్ను చేసుకోరాదు? ఇంచక్కా చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నావు. నేను ఈ చీకటి బతుక్కి స్వస్తి చెప్పి నీ భాగస్వామిగా ప్రశాంతమైన జీవితం గడపచ్చు. కుర్చీలోంచి చటుకున లేచిన రవి, నువ్వేదో కథ చెప్తావని ఆశించి ఇక్కడికి వచ్చాను కానీ ఇలా నన్నే నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు అనుకోలేదు. నీ కథ వద్దు, ఏమీ వద్దు, నన్ను వెళ్ళని. కోపంగా వెనుదిరిగిన రవిని శాంతించు. అంత కోపం ఎందుకు? కూర్చో, చెప్తా అని అతన్ని శాంతపరిచి కూర్చోబెట్టింది. ఇంత దూరం వచ్చి ఒట్టి చేతులతో పోతే రాంబాబు కూడా చేతగాని వాడి కింద కట్టేస్తాడని ఊరుకున్నాడు రవీంద్ర. పెళ్ళంటే నీకెందుకంత కోపం? 2 నిమిషాల మౌనం తర్వాత మాలిని మాట్లాడటం మొదలెట్టింది. పోనీ మీ చెల్లెల గురించి చెప్పు. ఇహ ఈ ప్రశ్నలు ఆపితే బాగుంటుంది. నువ్వు నీ గురించి చెప్పదలుచుకుంటే చెప్పు, లేకపోతే నేరకపోయి వచ్చానని చెంపలేసుకొని నా దారిని నేను వెళ్ళిపోతాను. మళ్ళీ లేస్తుంటే ఆగు, ఇదే నేను చెప్పే కథ. నేను అడిగిన దానికి నువ్వు చెప్పబోయే జవాబే ముగింపు అంటుంటే అర్థం కానట్లు కనుబొమ్మలు చిట్లించి ఆమె వంక చూశాడు. మళ్ళీ ఆమె మొదలుపెట్టింది. కథ అంటే రచయిత కల్పించి రాయాలి కానీ ఎవరో చెప్పింది రాయటం కాదు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పినదంతా కథే, కాకపోతే కొన్ని సంఘటనలను కల్పించి రాస్తే మంచి కథగా అదే తయారవుతుంది. నీ ప్రియురాలు, నీ పెళ్లిగాని చెల్లెలు, మీ అన్నయ్య వైవాహిక జీవితం, నీ నిరుద్యోగ చిరుద్యోగ సమస్యలు అన్నీ కథా వస్తువులే. నీ కథ చెప్పమంటే నీకంత కోపం వచ్చిందే? మరి దుర్మార్గుల దౌర్జన్యాలకు బలై సమాజాన్ని కన్నెత్తి చూడలేక కాలానికి లొంగిపోయి చీకట్లో దేవతలుగా కనిపించినా వెలుగు రాగానే ఎవరికి ఏమీ గాని మా కథని పేపర్కెక్కిస్తానంటూ బయలుదేరే మిమ్మల్ని చూస్తే మాకెంత కోపం రావాలి? ఆమె మాటల్లోని జీరా, కళ్ళల్లో కనిపించిన బాధ అతన్ని కదిలించి వేశాయి. నిజమే, మన చుట్టూ ఉన్న సమాజం, వాటి సమస్యలు పరికించి చూస్తే ప్రతి మనిషి, ప్రతి వస్తువు, అంతెందుకు ప్రకృతిలోని ప్రతి కదలిక కథావస్తువే. సమాజపు సమస్యల్ని తరచి చూసి పరిష్కార మార్గం చూపేటువంటి కథలు రాస్తాను. తేలికబడ్డ మనసుతో బయటపడ్డాడు రవి. ఊహల్లో విహరించింది చాలు గాని కాఫీ తీసుకో, కప్పందించింది మాలిని.
కాఫీ తాగొచ్చులే కానీ అసలు నువ్వు ఇక్కడికి ఎలా చేరావో చెప్పు అని అడిగాడు. ఈ సేవా సదనాన్ని నేనే నడుపుతున్నాను. మనం కలిసిన ఆ లాడ్జిని కొన్న బిల్డర్ దానికి అంటుకొని ఉన్న మా డాబాని కూడా అమ్మమ్మని ప్రెషర్ ఇచ్చాడు. లాడ్జి మూసేసిన తర్వాత మా కంపెనీ నుంచి చాలామంది అమ్మాయిలు జారుకున్నారు. బిజినెస్ బాగా దెబ్బతినటంతో మా ఓనర్ భాగ్యమ్మ కూడా బాగా అలసిపోయింది. ఇంకా లాభం లేదని ఆ ఇల్లు అమ్మేసి ఆమెనే అంటిపెట్టుకుని ఉన్న మా ముగ్గురికి తలా 25,000 ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్లు బతికిపోండి అని పంపించేసింది. మేము ఈ టూరిస్ట్ ప్లేస్కి వచ్చి మిరపకాయ బజ్జీలు, గారెలు లాంటివి చేసి అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో కొంచెం పెద్ద ఇల్లు అద్దెకి తీసుకొని మెస్సు పెట్టి ఊరగాయలు, స్వీట్లు కూడా చేసి బాగానే గడించాం. కాస్త డబ్బు చేరగానే ఈ చోటు కొన్నాం. ఇంకా కొందరు మాలాంటి అభాగ్యులు వచ్చి చేరి ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేసి సంపాదించటంతో సేవా సదన్ బాగా అభివృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు మీరు షూటింగ్ తీశారంటే ఇక సినిమా వాళ్ళంతా వచ్చి బాగానే ముట్ట చెప్తారు కదా. దీన్ని కూడా సినిమా కథగా రాస్తావా చిలిపిగా అడిగింది. ఎందుకు రాయకూడదు? ఆనాడు నువ్వు ఇచ్చిన సలహా ప్రకారం మా ఇంటి పరిస్థితులను బట్టి ఒక కథ రాశాను. చాలా సహజంగా ఉందని మా ఎడిటర్ పబ్లిష్ చేశాడు. అది చదివి ఒక ప్రొడ్యూసర్ నా కథ కొని సినిమా తీశాడు. అది బాక్సాఫీస్కి హిట్ కావడంతో మంచి కథకుడిగా నాకు పేరు వచ్చి అందరూ నా కథల కోసం ఎగబడ్డారు. అలా నీ మూలంగా సంపాదించిన డబ్బులో సగం నీ వాటా కింద తీసి విడిగా పెట్టాను. ఏనాడైనా నిన్ను చూడకపోతానా అని. కానీ ఇంత త్వరగా నిన్ను చూడటం నాకెంతో ఆనందంగా ఉంది. మాట్లాడుతూనే ఒక చెక్కు రాసి, ఇది నీ డబ్బే మాలిని, నీ ప్రేరణ వల్ల క్రమేణా ఎదిగి ఇప్పుడు డైరెక్టర్ని అయినాను. నీకు చెందవలసిన మొత్తమే కాదనకు, నీ సేవా సదనికి డొనేషన్గానైనా ఉండని అని ఆమె చేతిలో పెట్టిన చెక్కుని అటు ఇటు తిప్పి చూసుకుంటూ, మొత్తానికి నన్ను గెలిపించావు అంది. అర్థం కానట్టు చూస్తున్న రవితో, అవును రవి, ఆ రోజు నన్ను పెళ్లి చేసుకుని నీ భాగస్వామిని చేసుకోమని అడిగానా? ఇప్పుడు నీ సంపాదనలో భాగం ఇచ్చి నన్ను భాగస్వామిగా ఒప్పుకున్నావు కదా అని నవ్వింది. ఆ లెక్కన నువ్వే కాదు నేను గెలిచినట్లే అన్నాడు ఆమెను చురుగ్గా చూస్తూ. నువ్వు గెలవటం ఏమిటి అన్న ఆమెతో, ఆ రోజు నీ కథ అడిగితే చెప్పకుండా తప్పించుకొని ఈనాడు నీ అంతటి నువ్వే చెప్పేశావుగా నీ కథ. చెప్పించుకున్న నేను విజేతనే అని నవ్వుతో అతో శృతి కలిపింది సంఘ సంస్కార్త మాలిని. నేటి కథ ఎవరు విజేత? రచన అనసూయాదేవి సుందరం. సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్.